హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైట్ ప్లాన్ చేసుకోలేదన్నమాట ఏమేమి చేద్దాం వర్క్స్ అని. లేయడం కూడా లేట్గా లేచాను, 7:30కి అలా లేచాను. లేచి ఇంకా జిమ్ చేద్దామంటే ఆ టైంకి వెళ్ళి నేను జిమ్ చేసినానంటే నేను తినే లోపల లేవను, అలా అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి జిమ్ ఈవినింగ్ చేద్దాం అనుకుని మార్నింగ్ చేయలేదు. సరే ఇంకా జిమ్కి వెళ్తే ఎక్కువ టైం అయిపోతుంది, ఇంకేం చేద్దామని ఆలోచిస్తే నిన్నటి జర్నీ గురించి గుర్తొచ్చింది. సో ఆ జర్నీలో జరిగిన ఎక్స్పీరియన్స్ అవి షేర్ చేసుకొని, అలాగే నేను ఇంకేం చేయబోతున్నానని దాని గురించి మాట్లాడి ఆ మార్నింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు సడన్గా మా చిన్నన్న వచ్చి కోడూరుకి వెళ్దాము, బైక్ సర్వీసింగ్ ఉందన్నాడు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. అంతకంటే ముందు బాగా ఆకలేస్తుంది. సో ఫస్ట్ ఇంట్లో అమ్మ ఏం చేసిందో చూసి తినేసి ఆ తర్వాత అయితే మనం కోడూరుకి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని వచ్చేద్దాము. అమ్మా ఇడ్లీయా? అమ్మ ఇడ్లీ తెచ్చింది. సో ఇప్పుడు మనం ఇడ్లీ తినేసి కోడూరుకి వెళ్ళి బైక్ సర్వీసింగ్ చేయించుకుంటాం. ఇంకా ఐస్ తినేసి రెడీ అయిపోయాము. ఇంకా మనం వెళ్ళాలి. మన కోసం అక్కడ బ్రో కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. గైస్ మనం ఇప్పుడే షోరూమ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ 3కి రమ్మంటున్నారు. అక్కడ సర్వీసింగ్ చేసి అతను లేడంట, అందుకని చెప్పి 3కి రమ్మంటున్నారు. నార్మల్గా బైక్ వచ్చేసి మనం తీసుకున్నప్పటి నుంచి ఫ్రీ సర్వీస్ ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం బైక్ తీసుకున్నప్పటి నుంచి 6 మంత్స్కి ఒకసారి, మళ్ళీ 6 మంత్స్కి ఒకసారి, అలా 3 సర్వీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇప్పుడు మా అన్న బైక్ లాస్ట్ సర్వీస్. ఇంకా ఈ సర్వీస్ చేయించుకున్నామంటే ఇక్కడ చేయాల్సిన ఫ్రీ సర్వీస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 3కి రమ్మంటున్నారు. ఇప్పుడు టైం 11:40 అవుతుంది. అందుకనే మేము ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. వెళ్ళేసి మళ్ళీ 3కి లేదా 2:30కి అలా వస్తాం. పైన కొత్త బైక్స్ ఉంటాయి, కింద వచ్చేసి బైక్స్కి సర్వీస్ కింద ఉంటుంది. గైస్ బైక్ సర్వీస్ అయిపోయింది. ఇంకా వాటర్ వాష్ ఒకటి ఉంది, ఆ వాటర్ వాష్ చేయించాలి. మాకు ఇక్కడ లేట్ అవుతుంది అనుకొని మేము అత్త వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బైక్ వేసుకురామని చెప్పాము. మా బావ బైక్ అయితే వేసుకొని వస్తున్నాడు. కాకపోతే ఆ మనిషి ఫోన్ తీసుకొని రాలేదంట. ఇప్పుడు మాకు వర్క్ ఫాస్ట్గా అయిపోయిందని చెప్పేసి మేము కనుక వెళ్ళిపోయామంటే ఆ మనిషి ఇబ్బంది పడతాడు. సో అందుకని చెప్పి అలా కాకుండా పోతున్నాడు ఆడికి పా ఈ బ్రో. అలా కాకుండా మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడే వెయిట్ చేసినామంటే ఆ మనిషి వచ్చినా కూడా అందరం కలిసే వెళ్ళొచ్చు. సో ఆ మనిషి ఇప్పుడే ఇలా బైక్లో వెళ్ళిపోయినాడు గైస్. మనం వెళ్ళి ఆ మనిషిని కలిసి అందరం ఒకేసారి కలిసి వెళ్తాం అనమాట. ఫాస్ట్గా అయిపోయింది, లేట్ అవుతుంది అనుకున్నాము. ఫాస్ట్గా వాటర్ వాష్ ఒకటి చేపియాలి. మనం ఇప్పుడు కోడూరులో రామ్దేవ్ గిఫ్ట్ షాప్ దగ్గర ఉన్నాము. మన ఊర్లో మా మామ కూతురికి బర్త్డే అంట. సో అందుకని చెప్పి తన కోసం గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. అమ్మ మరీ చెప్పింది మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఇంటికి వెళ్ళి గొడవ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నాము ఏవి బాగుంటాయా అని. చిన్న పాప కదా, ఎలాంటివి బాగుంటాయని చూస్తూ ఉన్నాము. మనం 2 అయితే తీసుకున్నాము. ఈ టెడ్డీ బేర్ ఒకటి, ఈ బొమ్మ ఒకటి. దీన్ని చూపి ఒకసారి. దీనికి బ్యాటరీలు వేస్తే ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు పెడతారా? వీళ్ళు పెడతాను ఎందుకంటే నీకు అది అయిపోతుంది అంత రోజు ఓపెన్ చేస్తాను. 3 గంటలు టెడ్డీ బేర్ ఒకటి తీసుకున్నాము. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి టెడ్డీ బేర్ ఒకటి, ఆ బొమ్మ ఒకటి. సో ఫైనల్గా మనకు కావాల్సినట్టు తీసుకున్నాము. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాసేపు అక్కడ ఉండేసి ఆ తర్వాత ఇంటికైతే వెళ్తాము.
గైస్ బైక్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి మంచిగా 1 అవర్ నిద్ర పోయేసి 3 వరకు అక్కడే ఉండేసి ఇప్పుడు బయలుదేరాము. ఇక్కడ బోన్పేట దగ్గర అయితే ఉన్నాము. అంటే కూడూరు నుంచి బోన్పేటకి వచ్చి ఇప్పుడు ఇక్కడ బోన్పేటలో వాటర్ వాష్ చేస్తున్నాం బైక్కి. గైస్ వాటర్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంకా డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని మన స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్. చేసా బరువు ఉండవు. గైస్ మార్నింగ్ ఫాస్ట్గా లేవలేదు కదా, దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నిద్ర లేచిన తర్వాత నేను ఏం చేయాలి అనే ఒక క్లారిటీ లేదనమాట. ఇంకొకటి నైట్ ఫాస్ట్గా పడుకోకపోవడం. నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలనే క్లారిటీ ముందుగానే డిసైడ్ కాలేదు. సో ఇప్పుడైతే రేపు ఏం చేయాలని చెప్పి ఇప్పుడే ఒక పేపర్లో రాసుకున్నాను. సో మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి వీటిలో ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసి, లేదు తీసేయాలంటే తీసేసి మన డేని అయితే కంటిన్యూ చేస్తాము. గైస్ ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా టుమారో మళ్ళీ మీట్ అవుదాం. సో టుమారో నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, అది కూడా చూడండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.